అందరికీ నమస్కారం. బాహ్య యుద్ధం అంతర్యుద్ధం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం నిన్నటి సిరీస్లో బాహ్య యుద్ధాలకు మూలం అంతర్యుద్ధాలు అని తెలుసుకున్నాం. మరి ఈ అంతర్యుద్ధాలు ఆపుకోవడానికి మనం ఏం చేయాలో మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ యుద్ధాల వల్ల బయటైనా లోపలైనా జరుగుతున్న వాటి వల్ల ఇప్పుడు బయట జరిగేటి ఎలాగ ఆపలేం, కానీ మనలో కొన్ని భావాలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఎక్కడో ఏదో జరుగుతున్నా, ఏదైనా జరగబోతున్నా, ముఖ్యంగా ఈ 2026లో ఎంతోమంది భయాలకు గురవుతున్నారు. అసలు ఆ భయానికి మూలం ఏంటి? అసలు భయం అంటే ఏంటి? దాన్ని మరి జయించడానికి మనం ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్, సద్గురు మూమెంట్ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ కిరణ్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే రాము గారు. వెల్కమ్ టు బాహ్య యుద్ధం అంతర్యుద్ధం సార్. నిన్న ఒక ఎపిసోడ్ చేసాం, చాలా బాగుంది, అద్భుతంగా వచ్చింది. సో ఈ రోజు కూడా మరొకసారి పిఎంసికి ధన్యవాదాలు. యుద్ధం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు టాపిక్ భయం. యుద్ధ భయం ఎలా విడిచిపెట్టాలి, అసలు మనం ఎందుకు భయపడాలి, అక్కడెక్కడో జరుగుతుంటే, లేకపోతే యుద్ధం మన దాకా వస్తే మనం భయపడకుండా ఎలా ఎదుర్కోవాలి, ఎలా జీవించాలి అనే దాని మీదే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పితామహ పత్రి గారికి మరియు పిఎంసి యాజమాన్యానికి, మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. ఎస్ సార్, మనము బయట యుద్ధాలు ఆపడానికి మనం ఏం చేయొచ్చో అని మీరు నిన్న చెప్పారు సార్. మరి ఈ యుద్ధాల వల్ల యుద్ధాలు జరగబోతున్నాయి అన్నా కూడా, ముఖ్యంగా ఈ 2026 ప్రారంభం అయినప్పటి నుండి వివిధ రకాల భయాలకు గురవుతున్నారు సార్, సాధన ఉన్నా సాధన లేకున్నా. మరి ఏమిటి సార్ కారణం? అసలు ముందుగా భయం అంటే ఏంటి సార్? రాము గారు, మనం ఇప్పుడున్న ఎదుర్కోబోతున్న పెద్ద సమస్య ఇదే. ఎందుకంటే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ భయంతో చూస్తున్నారు చాలా మంది. మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మేము టూర్ వెళ్ళాం, ఒక ఊరు వెళ్ళాము, కామాఖ్య టూర్ వెళ్ళాము. మా మదర్ ఫోన్ చేసి, నువ్వు తొందరగా ఇంటికి వచ్చే యుద్ధం జరుగుతుందంట అంటారు. నేను ఏ ఊరు వెళ్ళినా మా మదర్ న్యూస్ చూసి అన్నీ ఫోన్ చేస్తారనమాట. సో అంటే మనం లేని భయాలన్నీ ఆపాదించుకుంటాం. ఇది మొదటి పాయింట్. సో ఫస్ట్ భయంలో 2 రకాలు ఉంటాయి, అవసర భయము, అనవసర భయం. భయం అనేది మనిషికి ఉండాలి, చట్టం పట్ల కానీ, సమాజం పట్ల కానీ, లేకపోతే శరీర ధర్మాల పట్ల కానీ భయం ఉండాలి. మళ్ళా అనవసర భయం అని ఇంకోటి ఉంటుంది. అనవసర భయం ఊహాగానాలతో కూడిన భయం అనమాట. అది మనల్ని అల్లకల్లోలం చేస్తుంది. అక్కడెక్కడ యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ భయంతో చేస్తుంటాం, అక్కడెక్కడ ఎవరికో కరోనా వస్తే మనం ఇక్కడ భయపడి చేస్తుంటాం. అలా కాదు, రెండూ ఉంటాయి అనమాట. అనవసర భయము, అవసర భయము. అవసర భయం కూడా లేదనుకోండి, కొంతమందికి అవసర భయం కూడా ఉండదు. అంటే వాళ్ళు ఇంక దేనికి భయపడరు అనమాట. మన కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోకుండా నాకేం కాదు, నేను అది ఇది అనుకొని తిరిగిన వాళ్ళు కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ కేసులు ఉన్నాయి. అంటే ధర్మం అనే ఒకటి ఉంటుంది, సమాజ ధర్మం, దాన్ని మనం పాటించాలి. అది భయం అనమాట. అంటే ఒక రెస్పెక్ట్ అనమాట అది. సో రూల్స్ పాటించాలి, అది ధర్మం. రెండోది భయం, మళ్ళీ అక్కడెవడకో ఏదో క్యాన్సర్ వచ్చి చనిపోతే మన ఇంట్లో కూడా వస్తుందేమో అని నిరంతరం భయపడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉపశమనం కలిగించే కార్యక్రమం ఇది. అసలు అనవసర భయాలన్నీ తీసి పారేయడానికి మనం ఈరోజు ఏం చేయాలి, మన పక్కనే బాంబు పడినా కూడా మనం దాన్ని ఎదుర్కోవచ్చు అనేది మనం చర్చిద్దాం. సో ముందుగా మీరు అడిగిన దానికి, భయము అంటే అనవసర భయము, అవసర భయం. అవసర భయం ఎలాగ ఉంటుంది మనకి, అది మన శరీరాన్ని, మన జీవితాన్ని కాపాడుతుంటుంది. అనవసర భయం ఏం చేస్తుందంటే ప్రజెంట్ కాలాన్ని పాడు చేస్తుంది. ఇది భయం తాలూకు డెఫినేషన్. వండర్ఫుల్ సార్. భయాలు 2 రకాలు, అనవసరమైనవి, అవసరమైనవి. అవును సార్, అవసరమైన భయం పిల్లలకి, అమ్మో నాకు మార్కులు వస్తాయో లేవో అనే కొద్దిగా భయం లేకపోతే సరిగ్గా చదవరుగా. అవును. ఎస్ సార్. సో మరి ఈ భయాలు ఎక్కడో జరిగేటి మనలో భయాలు వస్తున్నాయి అన్నారు కదా సార్. ఆ భయాలు, అసలు నాలో ఆ భయం ఉంది అని ఎలా తెలుసుకుంటాం సార్? అవి దేన్ని బట్టి గుర్తుపడతాం? ఇప్పుడు అనవసర భయాల మీదకి వెళ్దాం. అనవసర భయాలైనా అంటే మనకి ఏది జరగదో లేకపోతే ఏం జరగకుండానే మనం భయపడుతుంటాం. దీన్ని దాటాలి అంటే ఫస్ట్ దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎందుకు మనుషులు భయంతో బతుకుతున్నారు అంటే, మీరు చూడండి, కరోనా వచ్చిన కాలంలో కరోనాతో చనిపోయిన వాళ్ళు ఒక 50% ఉంటే భయంతో చనిపోయిన వాళ్ళు 50% ఉంటారు. మన గణాంకాలు చెప్తున్నాయి. ఓకే. రెండోది, అందులో ఆ గణాంకాల లెక్కల ప్రకారం ఎందుకు అలా జరిగింది అంటే సోషల్ మీడియా, ఇది చెప్పుకోవచ్చు ప్రధానంగా. మీరు రాము గారు చూడండి, ఇంతకుముందు కరోనా కన్నా ముందు ప్లేగ్ వ్యాధి వచ్చింది, దానికి ముందు చాలా చాలా జబ్బులు వచ్చి ప్రతి 20 సంవత్సరాలకి ఒక ఉప్పెన వచ్చి మనుషుల్ని తుడిచిపెట్టేస్తుంది. ఇది మీరు చూడండి, చరిత్ర చూడండి, తెలుస్తుంది. అప్పుడు సోషల్ మీడియా లేదు, మనకు తెలీదు. ఇప్పుడు ఉంది, తెలుస్తుంది. అందుకని భయం క్రియేట్ అయింది. ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది,
దాన్ని మ్యాగ్నిఫై చేయడం వల్ల ఆ భయం ఇక్కడ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. అంటే అయితే సోషల్ అయితే ఆ మ్యాగ్నిఫై చేసిన వాడు తప్పు రైట్ పక్కన పెడదాం, మనం ఎందుకు అది చూడాలి? అది అవునా కదా? ఎస్ జరిగింది చెప్తున్నారు సార్ వాళ్ళు. అది వాళ్ళ Yes. ఇష్టం, వాడి చేతిలో ఉంది, సోషల్ మీడియా ఉంది, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది. మనం ఎందుకు చూడాలి? మనం ఫోన్ తీసి ఫస్ట్ చూసేదే దరిద్రాలు చూస్తాము, భయాలను ఏవైతే క్రియేట్ చేస్తున్నాం వాటన్నిటిని చూస్తున్నాం. సరే, అది కూడా మనం కాసేపు మాట్లాడుకుందాం. మీకు ఒక సంఘటన చెప్తా రాము గారు, అది అస్సలు చాలా తక్కువ మందికి తెలిసిన సంఘటన. నేను ఒకటి చెప్తాను మీకు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో అమెరికా ఏం చేసిందంటే హిరోషిమా నాగసాకి మీద, జపాన్ కంట్రీ హిరోషిమా నాగసాకి మీద బాంబు వేద్దామని నిర్ణయం తీసుకుంది. దానికి ముందు ఏం జరిగిందంటే ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా మీద బాంబు వేశారు. లక్షల మంది ప్రజలు చనిపోయారు. తర్వాత నాగసాకి మీద బాంబు వేయడానికి ముందు అసలు షెడ్యూల్లో హిరోషిమా అండ్ కుకురా అనే ఒక విలేజ్, ఒక పట్టణం ఉంది. హిరోషిమా, కుకురా, నాగసాకి లేదు అసలు వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో. ఈ రెండింటి మీద బాంబింగ్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. హిరోషిమా మీద బాంబు వేశారు. 6వ తారీఖు అది సక్సెస్ అయింది, చనిపోయారు. 9వ తారీఖు కూడా సెకండ్ బాంబు వేయడానికి కుకురా మీదకి ఫ్లైట్ పంపించారు. అయితే అక్కడ బాంబు వేయడానికి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే విపరీతమైన మేఘాలు వచ్చినాయి. ఆ పట్టణం మీద మేఘాలు కమ్మేసినాయి. ఎక్కడ బాంబు వేయడానికి వాళ్ళు ఎక్కడ వేయాలో కూడా తెలియనంతగా మేఘాలు వచ్చేసినాయి. వాళ్ళు ఏం చేశారు, వెంటనే కిందకి మాట్లాడితే అమెరికా ప్రెసిడెంట్ ఏం చేశాడంటే నెక్స్ట్ ఆప్షన్ నాగసాకి మీద ఇవ్వమన్నారు. నాగసాకి మీద బాంబు వేశారు. అంటే నాగసాకి మీద వేయాల్సిన కుకురా మీద వేయాల్సిన బాంబు నాగసాకి మీద వేశారు. ఇది 47లో ఆగస్టు 9వ తారీఖున జరిగింది. ఆ తర్వాత బాంబు తాలూకా పరిణామాలు లెక్కేసుకున్నారు. దాని తర్వాత జపాను లొంగి వచ్చింది, యుద్ధం నుంచి విరమించింది, ఇవన్నీ జరిగినాయి. ఆ పక్కన పెడదాం. అయితే ఇక్కడ విచిత్రమైన సంఘటన చెప్తా. అసలు కుకురా మీద మేఘాలు ఎందుకు సడన్గా వచ్చినాయి? అంతకుముందు బాంబు వేయడానికి ముందు వాళ్ళు సర్వే చేసుకున్నప్పుడు ఒక్క మేఘం కూడా లేదు. మరి సడన్గా అన్ని మేఘాలు ఎలా వచ్చినాయి? అసలు ఆ గ్రామం, ఆ ఊరు, ఆ పట్టణం మొత్తం ఎలా కమ్మివేయబడింది అని వాళ్ళందరూ సర్వే చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కానీ స్పిరిచువల్ మాస్టర్స్కి అర్థమైంది. ఏంటంటే కుకురాలో మొత్తం బౌద్ధ భిక్షులే ఉన్నారు. అది వండర్ అనమాట. ఇది అల్టిమేట్ విషయం సార్. అవును. ఈ ప్రపంచం అంటే ఇది మామూలు భౌతిక వ్యక్తులకు అర్థం కాకపోవచ్చు. కుకురా మీద పడాల్సిన బాంబు నాగసాకి మీద ఎందుకు పడింది అంటే మేఘాలు అడ్డొచ్చినాయి. మేఘాలు ఎందుకు అడ్డొచ్చినాయి? ఆన్సర్ ఏంటి అంటే కుకురా పట్టణంలో ఎక్కువ శాతం బౌద్ధ భిక్షులు జీవిస్తున్నారు. ఇదండి సీక్రెట్. అంటే ఆది భౌతిక తాపం వారికి ఉండదు సాధకులకు అనేది అందులోని అంతరార్థం. వండర్ఫుల్ సార్. భగవంతుడు తోడున్నాడు వాళ్ళకి. సాక్షాత్తు బౌద్ధ భిక్షుడికి భగవంతుడు తోడుంటాడు కదా. అది మీరు అన్నారు, ఆది భౌతిక తాపంలో ఉండని వాళ్ళకి ఏముంటుంది? భగవంతుడే తోడుంటాడు, ఆయన చూసుకుంటాడు కదా. చూసారా? ఇది నేను ఇంకా ఏదో మహాభారత కథలోదో చెప్పట్లే, అక్కడ కూడా జరిగిన ఇలాంటి సంఘటనలు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనలో ఉన్న ఒక భయము, నేను ఇది ఈ భరోసా ఎవరికి ఇస్తున్నానంటే ఆధ్యాత్మికులకి, ధ్యాన సాధకులకి, ప్రేమతత్వంలో ఉండే వాళ్ళకి, అహింస మార్గంలో ఉన్న వాళ్ళకి, శాకాహార మార్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రకృతి లేదా ఎస్టల్ లేదా ఆ అనంత విశ్వం చెయ్యి అడ్డు పెడుతుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ధర్మో రక్షితో రక్షిత అని మనం ఎప్పటి నుంచో అంటున్నాం కదా సార్. మీరు అన్నట్టు అహింసతో ఉంటూ సాధకులు అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ధర్మం రక్షిస్తుంది అనేది చదువుతున్నాం, వింటున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఆనాటి సంఘటన కూడా ప్రూవ్ చేసింది అదే. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. మరి ఈ భయాలకి నివారణ ఏంటి సార్? జయించడానికి మనం ఏమేం చేయాలి? ఫస్ట్ భయం జయించడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన సంఘటన లాంటి సంఘటనలు వినాలి ఫస్ట్. అంటే దాన్ని ఏమంటారంటే ఒక ఆధారం అనమాట. అందుకే అనుభవాలు ఎక్కువ వినమంటాడు పత్రికారి. అనుభవాలు ఎందుకు వినమంటారు? అసలు చాలామంది మైక్ తీసుకొని వాళ్ళు నాకు పలానా టైంలో ధ్యానం చేసినప్పుడు ఎలా తగ్గిపోయింది, పలానా నాకు మాస్టర్స్ వచ్చి హీల్ చేశారు, ఇవన్నీ ఎందుకు వినాలి చెప్పండి? మనలో విశ్వాసం కలగడానికి, మనలో బలమైన ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవడానికి. అంటే మనకు తెలియని మరొక ప్రపంచం ఉంది, అందులో ఉన్నతమైన మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మనల్ని రక్షిస్తారు అని మనలో ఒక బిలీవ్నెస్ కల్పించడానికి ఎక్కువగా అనుభవాలు వినాలి. ఏ అనుభవాలు? దివ్యమైన అనుభవాలు. చాలా అనుభవాలు ఉన్నాయి. ఆడు చచ్చాడు, వీడు చచ్చాడు, ఇక్కడ అంతమంది పోయారు, అంతమంది పోయారు, అది కాదు. దివ్యమైన భవ్యమైన అనుభవాలు ఉన్నాయి, అవన్నీ వినాలి. అందుకే కదా మన పిఎంసి ఛానల్ ఉంది, సత్య దర్శనం అంటే అదే కదా అర్థం. ఎప్పుడు పాజిటివ్ విషయాలు వింటూ ఉండాలి. అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక భయం ఉంది, అయ్యో నేను ఇంత ఊర్లో ఉన్నాను, ఏం జరుగుతుందో అంటే, అక్కడ కుకురానే కాపాడిన మాస్టర్స్ నన్ను ఎందుకు కాపాడరు?
ధర్మం ఎస్, రక్షిత రక్షితలో నేను ఉన్నాను, నన్ను ఎందుకు రక్షించరు అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ వస్తారు అమ్మగారు. ఎస్ సార్, వండర్ఫుల్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే ఇదే మెయిన్ టాపిక్ కాబట్టి. మీరు మహాభారతంలోకి వెళ్దాం, పాస్ట్లోకి వెళ్దాం కాస్త. మహాభారతంలో అక్కడ ఏం జరిగిందంటే, మీరు అసలు ఇప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి, ఇది ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మిక వ్యక్తులు వైఖరి ఎలా ఉండాలి అంటే, గుర్తుపెట్టుకోండి, మనం ఎవ్వరి వైపు ఉండకూడదు. ఏ దేశం వైపు కానీ, ఏ నాయకుడి వైపు కానీ ఉండకూడదు. అసలు మనం పూర్తిగా యుద్ధానికి వ్యతిరేకం. బుద్ధత్వం అంటే ఏంటంటే హింసకు వ్యతిరేకం, యుద్ధానికి వ్యతిరేకం అంతే. సో నేను నా దేశం వైపు ఉంటాను, లేకపోతే నా వాళ్ళ దేశం వైపు ఉంటాను అనుకునే వాళ్ళందరూ విదురుడు స్టోరీ తెలుసుకోండి. విదురుడు ఎవరు? మహాభారతంలో మహాసంగ్రామంలో పాల్గొనని మంత్రి. ఆయన మహాసంగ్రామంలో పాల్గొనలేదు, చూసుకొని కావలిస్తే. విదురుడు ఎవరి వైపు యుద్ధం చేయలేదు. విదురుడు హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, యుద్ధం పాల్గొనలేదు. ఆయన పాల్గొనమని వాళ్ళు కూడా ఒత్తిడి చేయరు. చూడండి, ఒక రాజ్యానికి మంత్రి ఆయన ఎందుకు యుద్ధంలోకి వెళ్ళలేదు? అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, అలా కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఎవరి వైపు ఉండకూడదు, మనం శాంతి కాముకులం, శాంతి వైపు ఉండాలి. చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తులు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళు ఇది నా దేశం, లేకపోతే ఇది నా నాయకుడు, లేకపోతే పలానా వాళ్ళు మన వాళ్ళు, ఆ దేశం మనదే, వాళ్ళు గెలవాలి, లేకపోతే ఈ దేశం నాశనం అయిపోవాలి, వీళ్ళు మన మతం కాదు అని మనం సపోర్ట్ చేస్తున్నాం. అలా చేయకూడదు. ఏ ఆధ్యాత్మిక వ్యక్తి కూడా యుద్ధాలకు సపోర్ట్ చేయకూడదు. అది ఏ దేశమైనా, మన దేశమైనా, ఇంకో దేశమైనా మనం వాటికి దూరంగా ఉండాలి. హింసకు దూరంగా ఉండాలి, మాటలకు దూరంగా ఉండాలి, పోట్లాటకు దూరంగా ఉండాలి. ఎందుకనంటే వాడు కూడా నేనే కదా, అవతల దేశం నేనే కదా, ప్రతి దేశము నేనే కదా, అంతా నేనే కదా. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని చదువుకొని రోజు అనుభవం పొందుతూ మళ్ళా వాడి గురించి నువ్వు వ్యతిరేకత ఎలా ఆలోచిస్తున్నావు? సూపర్, అల్టిమేట్ పాయింట్ సార్. ఆధ్యాత్మికత అంటేనే ఏకత్వం, అంతా ఒకటే కదా. అంతా ఒకటే అని తెలుసుకున్నాక కూడా విభజింపబడి ఒకరికి సపోర్టర్గా ఉన్నప్పుడు మన లోపల మనమే విభజించబడుతున్నాము అనేది మీరు చెప్తుంటే అర్థమవుతుంది సార్. ఎస్, మీరు పెట్టారు కదా టైటిల్, అంతర్యుద్ధం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది మనకి, అట్లయితే మరి కృష్ణుడు ఎందుకు యుద్ధం చేశాడు? గుడ్. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు, విదుడికి యుద్ధం చేయమని చెప్పలేదు. మీరు గమనించండి, విదుడు స్పిరిచువల్ మాస్టర్, కృష్ణుడు అర్జునుడు యోధుడు, ఇద్దరికి తేడా ఉంది. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? యుద్ధాయ కృతనిశ్చయ, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నువ్వు ఒక సైనికుడు కాబట్టి నీ ధర్మం ఇది కాబట్టి నువ్వు వచ్చేయి అన్నాడు. మనం సైనికులం కాదు కదా, మనం ఎవరో స్పిరిచువల్ మాస్టర్స్, మనం ఆధ్యాత్మిక వ్యక్తులం. ఆధ్యాత్మిక వ్యక్తులు ఏం చేయాలి? న్యూట్రల్గా ఉండాలి, అసలు ఎందులో ఏలు పెట్టకూడదు, విదురుడిలాగా జీవించాలి. విదురుడు అలాగే ఉన్నాడండి. అందుకే విదురుడు చివరికి ఫిజికల్ బాడీతో ఆయన సమాధికి వెళ్ళిపోయాడు ఆయన. అది ఒక అద్భుతమైన స్టోరీ అనమాట విదురుడిది. సో ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరి వైపు ఉండకూడదు. అసలు యుద్ధం అంటేనే మనం యుద్ధము, గొడవలు, పంచాయతీలు, మాటలు, అరుపులు, కేకలు, తర్వాత డిస్కషన్స్, తర్వాత ఆర్గ్యుమెంట్స్, వాటిల్లో ఉండకూడదు. అంతా నేనే. పత్రి సార్ అలాగే జీవించాడని నేను ఆయనతో చూశాను కదా. ఆయన ఏ వర్గం వైపు ఉండడు. ఎక్కడన్నా ఇష్యూ ఉందనుకోండి, ఓకే లివిట్ అంటాడు అంతే. వాడు ఇలా చేస్తున్నాడు సార్ అంటే లివిట్ అంటాడు. సార్ వాడు ఈ క్లాస్ పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఓకే వాడినే గెలవని అన్నాడు. ఇలా ఎన్ని సంఘటనలు జరిగినాయో మాకు. పత్రి సారు ఒకసారి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన వైజాగ్లో ఆయన ప్రోగ్రామ్ పెట్టాం అనమాట. అప్పట్లో ఒకడు వ్యతిరేకంగా తయారై ఆయన ప్రోగ్రామ్ పెట్టడానికి వీల్లేదు ఏరియాలో అని చెప్పేసి అడ్డం తిరిగాడు. తిరిగితే పత్రి సార్ దగ్గరికి వెళ్ళి మేము సార్ వాడేవాడు సార్ అడగడానికి, మనం పక్కనే పెడదాం అన్నాం. పత్రి సార్ ఏమన్నాడు తెలుసా? వద్దయ్యా వాడిని గెలవని అన్నాడు. అంతే, అక్కడ క్లాస్ క్యాన్సిల్ చేసి ఇంకో చోట పెట్టారు, అది హిట్ అయిపోయింది. అది మనం నేర్చుకోవాలి, వాడిని గెలవనిద్దాం అంతే. అది మన ధర్మం. అంటే ఇక్కడ మీ బాగా అర్థం చేసుకోండి. అలాగని గన్ పట్టుకున్న సైనికుడు ఇది పాటించకూడదు. మన ధర్మం, ఆధ్యాత్మిక వ్యక్తుల ధర్మము యుద్ధాలకి దూరంగా ఉండాలి, ఆర్గ్యుమెంట్స్కు దూరంగా ఉండాలి, కొట్టాట్లకు దూరంగా ఉండాలి, డిస్కషన్స్కు దూరంగా ఉండాలి, కామెంట్లకు దూరంగా ఉండాలి, జడ్జిమెంట్లకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక వ్యక్తులు, సైనికుడు అయితే అతని డ్యూటీ అతనిదే. ఇది మనం పాటించాలి. ఆధ్యాత్మిక వ్యక్తులైన మనం ధ్యాన సాధనతో మనం ఎంతో అతీంద్రియ శక్తులు తెచ్చుకున్నాం కాబట్టి వాటిని మిస్యూజ్ చేయకూడదు. మనం మాట్లాడేది, మనం ఆలోచించేది, మనం చేసేది అంతా అది డబుల్ మ్యాగ్నిఫై అవుతుంది అంటున్నారు సార్. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. ఒకటి ఎవరి వైపున ఉండొద్దు, వాక్కులు సరిగ్గా పెట్టుకోవాలి. ఇంకా సార్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇద్దరు ఉన్నారు. విశ్వామిత్రుడు నాకు గోవునిచ్చే అన్నాడు, కామధేను ఇచ్చే అన్నాడు. అది వస్తే తీసుకొని వెళ్ళి అన్నాడు. చూసారా, సరెండర్నెస్. ఒక మహర్షికి ఉండాల్సింది సరెండర్నెస్. అది థర్డ్ లెవెల్ అంటే సరెండర్ అంతే. ఆ గోవుని తీసుకెళ్తావా, తీసుకెళ్ళినాయన అన్నాడు.
కామధేను అంది, అదేంటయ్యా నన్ను వెళ్ళమంటున్నారంటే, నేను వెళ్ళమనలేదు, అది వస్తే తీసుకెళ్ళన్నాను, వెళ్తావా లేదా నీ ఇష్టం అన్నాడు కామధేనువుతో. నీ ఇష్టం ఉమ్, అంతే. స్పిరిచువల్ మాస్టర్ చెప్పేది ఏంటంటే నీ ఇష్టం అంటాడు. అప్పుడు కామధేను లోంచి సైన్యం వచ్చి ఆ విశ్వామిత్రుడిని కొట్టేస్తుంది అనమాట. తర్వాత విశ్వామిత్రుడు ఎన్నోసార్లు యుద్ధాలు ప్రకటిస్తాడు, యుద్ధాలు చేస్తాడు వశిష్ఠుడి మీద. నూరుగురు కొడుకులను చంపిస్తాడు. శక్తి అన్న పవర్ను ఉపయోగించి ఒక రాక్షసుని ప్రేరేపించి విశ్వామిత్రుడు వశిష్ఠుడు నూరుగురు కొడుకుల్ని చంపిస్తాడు. కానీ వశిష్ఠుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళ ప్రారంభం వల్ల వాళ్ళు చనిపోయారు, నో యుద్ధము అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఈయన ఎన్ని బాంబులు అయినా ఎన్ని ఆయుధాలు తేని ఆయన నిశ్చలంగా ధ్యానంలో కూర్చుంటాడు. దట్ ఈజ్ వశిష్ఠ. అందుకే శ్రీరామచంద్రుడు అంత వానికి గురువు అయిపోయాడు. అది మనం చేయాల్సిందే. ఎస్ సార్. సో భయం లేకుండా ఉండడానికి ఆధ్యాత్మికవేత్తలు ఏం చేయాలో చేస్తున్నారు. సో మిగతా మరి కామన్ పీపుల్ అంతా ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆధ్యాత్మికత తెలియదు, అంతా నేనే అంతా అని తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు, వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, ఓకే. సో మిగతా వాళ్ళకు మామూలుగా ఉండే జనము ఏది చూస్తే అది నిజం అనుకునే వాళ్ళు ఈ భయాన్ని జయించడానికి ఏం చేయాలి సార్ మరి? సామాన్యులు అంటే ఏ ధ్యానం చేయకుండా, ఎవరో ఇంకా ధ్యాన పరిచయం లేకుండా భయంలో బతికే వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఒకటే. ఫస్ట్ మీరు ఏదో ఒక దైవాన్ని నమ్ముతారు కదా. ప్రతి మనిషి ఒక దైవాన్ని నమ్ముతాడు, ఏదో ఒక దైవం. అట్లీస్ట్ ఆ దైవం మీద విశ్వాసంతో ఉండండి. ఆ దైవం మిమ్మల్ని కాపాడుతాడు ఖచ్చితంగా. మీరు ఇందాక చెప్పారు కదా, ధర్మో రక్షిత రక్షిత. మీరు ధర్మంలో ఉండండి, ధర్మం ఖచ్చితంగా రక్షిస్తుంది. ఖచ్చితంగా మీరు 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 చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చాలా మంది పిల్లల్ని గమనించండి. పిల్లలకు భయమేసింది అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి వాళ్ళ తల్లినో తండ్రినో గట్టి పట్టుకుంటారు. అంటే ఏదన్నా ఉరుము మెరుపు మెరిసింది, దడిల్మని సౌండ్ వచ్చింది అనుకోండి, పరిగెట్టుకొని వచ్చి తల్లిని పట్టుకుంటాడు, తన తండ్రిని పట్టుకుంటాడు పిల్లోడు. అంటే మన పిల్లవాడు భయం వేస్తామని పట్టుకుని మనల్ని పట్టుకున్నాడు. మరి మనం భయం వేస్తామని పట్టుకోవాలి, మన తండ్రిని పట్టుకోవాలి. తండ్రి అంటే ఎవరు? భగవంతుడు, నీ అంతర్యామి, నీ ఇష్ట దైవం, నీ గురువు ఎవరైనా పెట్టుకో, పేర్లు అనేక ఉంటాయి, వాళ్ళని పట్టుకోవాలి. అంటే మన పిల్లవాడికి మన మీద ఉన్న విశ్వాసంలో మనకి మన భగవంతుడి మీద 10% కూడా లేదండి. అది ప్రధాన వైఫల్యం. ఇది సామాన్యుడు కావని, ఆధ్యాత్మికత కానీ ఎవరికైనా అవని, మన పిల్లవాడికి మన మీద ఉన్న విశ్వాసంలో 10% కూడా నీకు నీ దైవం మీద లేదు. ఎందుకు లేదు అంటే నీకు అనుమానము. ఈ దేవుడి మీద కాకపోతే ఆ దేవుడికి ఎంత గందరగోళం చేసుకున్నారు. రియల్ స్పిరిచువాలిటీలో లేరు, సత్యంలో లేరు. అందుకని సామాన్యులు ఎవరైతే ఉన్నారో, మీరు అంటున్న సామాన్యులు ఎవరు సామాన్యులు కాదు, ప్రతి ఒక్కరికి బిలీఫ్ సిస్టమ్ ఉంది. దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. అది స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, పూర్వం అంటే మీరు ఇంతకుముందు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉంటాయి, కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. అందులోంచి మీరు బయటకు వచ్చారు. ఎలా బయటకు వచ్చారో, అప్పుడు మీరు ఎవరిని నమ్మారు, మిమ్మల్ని ఎవరు బయటపడేశారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకొని మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మిమ్మల్ని కాపాడేది ఏంటి అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసానికి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. కొంతమంది భక్తి ఉంటుంది, కొంతమందికి గురువు యొక్క నమ్మకం ఉంటుంది, కొంతమందికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా అన్నిటికీ మూలం ఆత్మ యొక్క కాన్ఫిడెన్స్, విశ్వాసమే. దాన్ని బలంగా మార్చుకోండి. దానివల్ల మీరు బలంగా తయారైపోతారు. ఎలాంటి యుద్ధాలు మీ ఇంటి పక్కన జరిగినా మీరు చావు రానప్పుడు చావరు, అది నమ్మండి 100%. వావ్, వండర్ఫుల్ సార్. నా చిన్నప్పుడైతే మీరు అన్నట్టు ఈ ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు అర్జున ఫల్గుణ అర్జున ఫల్గుణ అని గట్టిగా చెప్పడం నేర్పించారు సార్. నాకు అది ఆ సౌండ్ వినబడగానే ఆటోమేటిక్గా అది రిమోట్ ఆన్ చేసినట్టు అర్జున ఫల్గుణ అంటున్నాం సార్. మీకు విషయం చెప్ప, నేను ఇప్పుడు కూడా అనుకుంటా అదే అర్జున ఫల్గుణ అంటాను. అదే రిమోట్ ఆన్ అయినట్టు అక్కడ సౌండ్ వినబడగానే ఇక్కడ రిమోట్ ఆన్, అర్జున ఫల్గుణ అంటే ఒక నమ్మకం. అర్జునుడు అనే యోధుడే అది చూసుకుంటాడు. అంటే అక్కడ ఉన్న సైనికులు, ఆ యుద్ధం చేసే వాళ్ళు చూసుకుంటారు. నన్ను చూసుకునేది ఆ భగవంతుడు, నేను నమ్మిన ఆ దేవుడు దేవత, ఎవరు ఏమి నమ్మితే అది. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. సో నమ్మకమే అన్నిటికీ మూలం. ఎంతవరకు నమ్ముతున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ ఎందుకు సార్ ఇప్పుడు మూఢనమ్మకాల మీద ఉన్న గట్టి నమ్మకం అసలు సిసలైన నమ్మకం మీద ఎందుకు అంత గట్టి నమ్మకం ఉండదు అంటారు? దానికి కారణం ఉంది. అసలు ఈ మూఢనమ్మకాలకి, లేకపోతే మిగతా వాళ్ళ మీద ఉండే నమ్మకాలకి అన్నిటికీ మూలం ఏంటంటే వ్యక్తి తనను తాను నమ్మట్లేదు, పక్క వాళ్ళని నమ్ముతాడు. అది ప్రధానమైన పాయింట్. ఏ వ్యక్తి తనను తాను నమ్మడో, తన అంతర్యామిని నమ్మడో, పక్క వాళ్ళు చెప్తే నమ్ముతాడు. ఆ చెప్పింది మూఢంగా మారిపోతుంది.
మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నమ్మకం మూఢనమ్మకంగా ఎలా మారుతుందంటే, ఒక నమ్మకం ఒకడికి సూట్ అవుతుంది, అది పక్కోడికి సూట్ కాదు, అది వాడికి మూఢనమ్మకం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నాం, అర్జున ఫల్గుణ అనగానే మనకు మనకు భయం పోయింది, వాడికి పోదు, వాడు అంటాడు అది మూఢనమ్మకం అంటాడు. అలాగా మీరు నమ్మాల్సింది ఎవరిని అంటే అంతర్యామిని, తన యొక్క ఆత్మశక్తిని నమ్మట్లేదు. ఏ గురువు చెప్తే ఆ గురువు ఇదిగో ఇలా తలకిందలు కూర్చుంటే అయిపోద్ది, లేకపోతే ఇదిగో ఈ తాయితు కట్టుకుంటే 100 ఏళ్ళు బతికేస్తావు, లేకపోతే ఈ మంత్రం చదివితే 100 ఏళ్ళు ఇలాగా వాళ్ళు వాటి మీదకి వెళ్తున్నారు. అది కాదు ఫాలో అవ్వాల్సింది. అసలు ఫస్ట్ తన యొక్క అంతర్యామి గుర్తుపెట్టుకోండి ఈ పదం. అందుకే అన్నమయ్య ప్రాణం విడిచేటప్పుడు అంతర్యామికి లెక్కలాప చెప్పాడు. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీసరినిదే జొచ్చితిని అని. అంటే ఆ దెబ్బకి అంతర్యామి అయిన నారాయణుడు వచ్చి అతనికి ఆఫర్ ఇస్తాడు, ఇంకొంత బతకాయా బాబు అని. సో మనము ఎందుకు ఈ మూఢనమ్మకాలు క్రియేట్ అయిపోయి ఇలా వెళ్ళిపోతున్నామంటే, మనం మనల్ని నమ్మట్లా, పక్క వాళ్ళని నమ్ముతున్నాం. పక్కవాడు కూడా మనిషే కదండి, పక్కవాడికి కూడా పరిమితులు ఉంటాయి, పక్కవాళ్ళు కూడా కొన్ని లెవెల్స్లో జీవించాల్సి వస్తుంది, వాళ్ళు భౌతిక ప్రపంచ నియమాలు పాటించాలి. కనుక మీరు నమ్మాల్సింది ఫస్ట్ మీ అంతర్యామిని, మీ ఆత్మని నమ్మాలి. అదే దాన్ని మీరు శక్తివంతం చేసుకోవాలి. అలా చేయాలంటే బాగా ధ్యానం చేయాలి, సజ్జనత్వంలో ఉండాలి, నిరంతర సాధన, నిరంతర ధ్యాన సాధన చేసి అంతర్యామితో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మీకు ఆ శక్తి క్రమక్రమంగా వస్తుంది. అది మెయిన్ పాయింట్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. తనను తాను నమ్మే వాళ్ళు ఏదైనా చేయగలరు అని. వండర్ఫుల్ సార్. నమ్మకమే కదా అన్నిటికీ మూలం. ఎస్ సార్. మీకు ఇంకొక సంఘటన చెప్తాను, చెప్పండి సార్. అంటే మనం ఆధ్యాత్మిక వ్యక్తులు న్యూట్రల్గా ఉండాలని అనుకున్నాం కదా. భయం పోవాలంటే ఫస్ట్ న్యూట్రల్ స్థితిలోకి రావాలి. అంటే మనం ఎవరి వైపు లేవు, మనం ఉన్నది ఒకే ఒక వైపు, ధర్మం వైపు. ధర్మం ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు. అన్నిటికన్నా స్వధర్మంలో ఉండాలి. నా స్వధర్మం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్వధర్మం ఇదిగో, నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని. ఆధ్యాత్మిక వ్యక్తి పనులేంటి? ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం, అందరికీ ధ్యానం దాని జ్ఞానం అందించడం, శాకాహార ప్రపంచాన్ని తయారు చేయడం, అది కదా మన స్వధర్మం. దాన్నే చెయ్యాలండి. యుద్ధరంగంలోకి వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చెప్పాలి, అంతేగాని యుద్ధరంగంలోకి వెళ్ళి వాడి వైపు వీడి వైపు ఉండకూడదు. అలా ఉండని వ్యక్తి ఒకరి గురించి చెప్తాను మీకు. చివరికి అధికారము, సౌభాగ్యము వాళ్ళకే లభిస్తుంది. ఎలాగో చెప్తాను. మహాభారతంలో ఒక క్యారెక్టర్ ఉంది, ఏయస్సు అని. ఇంతకుముందు గతంలో కూడా మనం ఒక ఎపిసోడ్ చేసాం దీని మీద. ఏయస్సు, యా, అతను యుయుస్సు అని కూడా అంటారు, యుయుస్సు ఆర్ ఏయస్సు, సరే. అతను ఎవరు అంటే దాసికి పుట్టినవాడు. ధృతరాష్ట్రుడు దాసికి పుట్టిన అక్రమ సంతానం. అంటే ఈ 100 కొడుకులు ప్లస్ ఒక సిస్టరు, 101 మంది పుట్టారు గాంధారికి, ధృతరాష్ట్రుడికి. కానీ ఈ ధృతరాష్ట్రుడు గాంధారి మీద కోపంతో పిల్లలు పుట్టట్లేదని ఈమెతో కాపురం చేసి పిల్లని అంటాడు. అతని పేరు యూస్, అంటే వీళ్ళందరికన్నా పెద్దవాడు అనమాట. కానీ అతను అక్రమ సంతానం, దాసి కొడుకు కాబట్టి అతనికి సంపద కానీ రాజ్యం కానీ ఏమి ఇవ్వలేదు, బట్ వాళ్ళతో పాటు పెరుగుతాడు. ఇతను మహాభారత సంగ్రామంలో ఎవ్వరి వైపు పాల్గొనడు, ఎందులోనూ ఉండడు. పైగా ఈ వీళ్ళందరికీ చెప్తా ఉంటాడు అనమాట. వీళ్ళందరికీ అధర్మం చేసినప్పుడల్లా మాట్లాడుతుంటాడు, దాన్ని ఆపుతుంటాడు. ద్రౌపది వ్యవస్థ చేసినప్పుడు, లేకపోతే వీళ్ళు అధర్మాలు చేస్తున్నప్పుడు కూడా అతను గళం విప్పుతాడు. అన్నయ్యలారా ఇది తప్పని, దాసి నా కొడక నువ్వు చెప్తే మేము నాలుగు పచ్చిగా తిట్టి అతను అవమానించేవాళ్ళు, ఇంత దారుణంగా ఉండేది. సరే చూడండి, ఇన్ని కష్టాలు పడి ఇన్ని దాటి 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 ఆఖరికి ఏమైంది? అందరూ చనిపోయారు. ఈ 100 చనిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2, పంచపాండవులకి బోరు కొట్టేసింది, మనం ధర్మాన్ని ప్రతిష్ఠించా, ఇంకా మనకి ఇక్కడ పని లేదు, గో బ్యాక్ అని వాళ్ళందరూ స్వర్గారోహణంకి ఫిజికల్ బాడీతో స్వర్గారోహణం వెళ్ళడానికి వెళ్ళిపోయారు. నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు రాజ్యం ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ వారసుడు ఎక్కడున్నాడా అని ఎతికితే అందరినీ చంపేశాడు మన అశ్వత్థామ. ఓకే, అది కూడా క్లోజ్. ఇంకా ఎతికితే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు ఎవరు అంటే పరీక్షిత్తు, చిన్న పిల్లోడు పరీక్షిత్తు ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ యేసుని గార్డియన్గా పెట్టారు. ఎందుకని? వీళ్ళ వంశ రక్తమే కదా అదంతా, వాళ్ళ వంశంలో వాడే కాబట్టి అతన్ని పెట్టి గార్డియన్గా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి, సీన్ కట్ చేస్తే ఎంత సంగ్రామం జరిగిందో తెలుసా? మహాభారత సంగ్రామం జరిగి ఇంతమంది చనిపోయింది దేనికోసం? ఆ సింహాసనం కోసం. సింహాసనం. ఆ సింహాసనంలో ధృతరాష్ట్రుడు లేడు, పంచపాండవులు లేరు, అండ్ కురు మనుషులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు చనిపోయారు, వీళ్ళేమో బోరు కొట్టేసి ఇంక మాకు ఇచ్చాలనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, కృష్ణుడు తన రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, ఆయన కథ అటు వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఎవరండి? రాజ్యంలో సింహాసనం మిగిలింది. యస్సు మిగిలాడండి. చూసారా? ధర్మం వైపు ఉన్నవాడు, ధర్మం వైపు పాటించినవాడు, ఎప్పుడు శాంతంతో ఉన్నవాడు, ప్రేమతో ఉన్నవాడు, కరుణతో ఉన్నవాడు రాజ్యాన్ని భోగించాడు. మీరు ఊహించగలరు?
అల్టిమేట్ సార్. యుద్ధం దేనికి జరిగిందో ఎవరు అనుభవించలే. 5 ఊళ్ళైనా అని అడిగినారు. మొత్తం రాజ్యమే వాళ్ళకు వచ్చినా వాళ్ళు కూడా పరిపాలించలేకపోయారు. సో న్యూట్రల్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది, న్యూట్రల్గా ఇన్ ద సెన్స్ సార్, మళ్ళీ న్యూట్రల్గా ఉండడం అంటే అది గోపీమయం అవుతుంది, గోపీతత్వం అవుతుంది. దానికి మనం కరెక్ట్గా మీరు చెప్పినట్టు ధర్మము వైపు, శాంతం అవును. వైపు. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ ఇది. ఏఎస్ అల్టిమేట్. మిగిలి రాజ్యాల్లో కాలు మీద కాలేసుకొని భోగించాడండి రాజ్యాన్ని. ఇది అసలు నిజంగా నాకు గ్రేట్ స్టోరీ. అనిపిస్తుంటది. అంటే మనము భగవంతుడిని నమ్ముకుని ధర్మంలో ఉంటూ, ధర్మాన్ని ప్రేమిస్తూ, ధర్మాన్ని అందిస్తూ, ధర్మాన్ని ప్రచారం చేస్తూ, శాకాహారము, ధ్యానము, హింసకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అహింసా జగత్ అందిస్తూ వెళ్తుంటే రాజ్యం ఎవడు అనిపిస్తుంది? వీళ్ళందరూ కొట్టుకొని చేస్తారు. రాముగారు చూస్తుండండి, ఇక్కడ నుంచి ఇంకో కొంతకాలం తర్వాత అన్ని రాజ్యాలు పోయి ఏ రాజ్యం మిగులుతుంది తెలుసా? ధ్యాన జగత్తు మిగులుతుంది. దానికోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకని మనం హాయిగా కూర్చోండి, ధైర్యంగా కూర్చోండి, సంతోషంగా కూర్చోండి. రాజ్యం హ్యాపీగా మీరు వండర్ఫుల్ యూఎస్ లాగా అనిపించవచ్చు. వండర్ఫుల్. అసలు ఇప్పుడు శాంతంగా ఉండాల్సిన వాళ్ళు, సత్యము తెలిసిన వాళ్ళు, ధ్యాన సాధన తెలిసిన వారు, ఆధ్యాత్మికంగా ఉన్నవారే చక్కగా సైలెన్స్గా మన శక్తిని ప్రసారం చేసుకుంటూ కూర్చోవాలంటారు. ఇది ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాయింట్ సార్ ఇది. సో ఇప్పుడు బయటి వాళ్ళకన్నా ఈ సత్యం తెలిసిన వాళ్ళే ఎక్కువ మాట్లాడి ఇంకా పెంచుతున్నారేమో అనిపిస్తుంది సార్. వాళ్ళందరూ యుద్ధంలో పోతారు. ఏ బాంబు వచ్చి వాళ్ళ మీద పడుతుంది. అంటే సత్యం తెలిసి శాంతి కోరుకున్న వాళ్ళే ఎక్కువ ఇలాంటి నాన్ వాయిలెంట్ మాటలు మాట్లాడుతూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది నిజమే, నేను గమనించాను. ధ్యానం చేసే వాళ్ళవని, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికతలవని, లేకపోతే ఆ గురువు ఈ విధానాల్లో ఉన్న వాళ్ళవని నేను చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇదిగో ఈయన గెలవాలి, ఆ రాజ్యం పోవాలి, ఆ రాజ్యం నాశనం అయిపోవాలని ఇలా మాట్లాడకూడదు. ఆ బాంబు వచ్చి మీ మీద పడుతుంది. యూనివర్స్ లెక్కలేస్తుంది. రాము గారు ఏం చేస్తుంది తెలుసా? ఎవడు శాంతంతో ఉన్నాడు, ఎవరు ఎస్ అహం బ్రహ్మాస్మి, అంతటా నేనే ఉన్నాను, అంతా నేనే, వాడు నేనే, వీడు నేనే అని ఎవడైతే అనుకుంటాడో వాడిని ఉంచి మిగతా వాళ్ళని క్లీన్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు జరగబోతుంది అది. వండర్ఫుల్ అల్టిమేట్ సార్. అంటే అంతర్యుద్ధం కూడా ఒక ఏకత్వం వైపుకు తీసుకెళ్తుంది అనే ఒక అల్టిమేట్ పాజిటివ్ కోణాన్ని చెప్పారు మీరు. సో సాధన ఏకత్వంలోకి తీసుకెళ్లి ఏకత్వంలో మిగిలేది ఎవరు? ఏకత్వానికి వెళ్తున్నావు, మిగిలేది ఎవరు? కరెక్ట్. మిగిలేది ఎవరు అంటే అహం బ్రహ్మస్వి అని ఆచరించిన వాళ్ళు మిగులుతారు. ఎగ్జాక్ట్లీ. నేను అనంత విశ్వాన్ని, అంతా నేనే, ఆ చనిపోయే ఖైదీ కూడా నేనే, ఆ చనిపోయే సైనికుడు కూడా నేనే అని ఎప్పుడు తను ఏకత్వంలో ఉంటాడో వాడు ఖచ్చితంగా మిగులుతాడు. అందుకే నేను యూఎస్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు భవిష్యత్తుని ఆనందంగా గడపాలి, భోగించాలి అనుకుంటే న్యూట్రల్గా ఉండండి, ధర్మం వైపు ఉండండి, ధర్మాన్నే ప్రవచించండి. మీ ధర్మం ఏంటి? నా ధర్మం అయితే ఒకటే. చాలామంది ఇప్పుడు వచ్చి నన్ను అడిగారు, మనం అది చేద్దాం, ఇది చేద్దాం, ఇదిగో ఆ దేశానికి వ్యతిరేకంగా చేద్దాం. నేను ఏ దేశానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి అనుకూలం కాదు. నేను ధర్మం వైపు ఉంటాను. నేను ధర్మాన్నే చెప్తాను, శాంతాన్నే చెప్తాను, ప్రేమనే చెప్తాను, అహింసనే చెప్తాను. సో నా ధర్మం ఇది. ఎందుకంటే నేను సైనికుడు కాదు కదా, నేను పౌరుడిని. పౌరుడి పని పౌరుడు చేయాలి, సైనికుడి పని సైనికుడు చేయాలా. సో అని నేను అలా ఉన్నాను. రాము గారు, మనందరం ఈ క్షణంలో చేయాల్సింది ఏంటంటే, ధ్యానులందరూ సరే మిగతా వాళ్ళు పక్కన పెడదాం, ధ్యానులు చేయాల్సింది ఏంటంటే, ధ్యానంలో కూర్చున్న ప్రతి క్షణం ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని ఒకసారి కోరుకోండి. ప్రపంచం అంతా శాంతంతో మారాలి అని మీరు కోరుకొని, మీరు ఎవరికి ఇలాంటి చర్చలు పెట్టుకున్నా, ఆ దేశం వైపు వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు అన్నప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఉండొద్దు. అస్సలు మీరు ఏ చర్చలో పాల్గొనొద్దు. అంటే యుద్ధం ఒకవైపు మాట్లాడొద్దు, ఎవరి వైపు మీరు డిస్కస్ చేయొద్దు. మీరు ఎప్పుడు శాంతం గురించే చెప్పాలి, పైగా ధైర్యం చెప్పాలి. మేము ఉన్నాం, నో డోంట్ వర్రీ, వాడు తెచ్చి బాంబు మన ఇంటి పక్కనే, మనకి ఏమీ కాదు, మనం రక్షణ వలయంలో ఉన్నాము. రక్షణ వలయం కుకూరా గ్రామం ఎలాగైతే రక్షణ వలయంలో 1945లో ఎలాగైతే రక్షణ వలయంలో ఉందో, మనకు కూడా ఒక రక్షణ వలయం ఉంది యూనివర్స్లో అని మనం తోటి మాస్టర్స్కి, తోటి మిగతా వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ, వాళ్ళని కూడా ధ్యానం చేయిస్తూ ఉంటే అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తాం మనం, శాంత ప్రపంచాన్ని. అల్టిమేట్ సార్, సూపర్. భయాన్ని జయించడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్. సో నా మెసేజ్ ఒకటే సార్, ఏమి లేదు. మీరు ఈ టైంలో ఎవ్వరూ కూడా అక్కడ చనిపోయారు, ఇక్కడ పేలిపోయారు, ఇక్కడ కాలిపోయారు, అవన్నీ అవతల పారేసి
ఎలాంటి పరిస్థితుల్లో కూడా అద్భుతంగా జీవిస్తున్నారు. అదే గ్రామంలో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మీకు. ఎతకండి దొరుకుతాయి. పాజిటివ్ కోణంతో చూస్తే పాజిటివ్స్ దొరుకుతాయి. ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు. అక్కడ హీరోషిమా, నాగసాకి బాంబు పేలిన దగ్గర కూడా ఆ పక్కనే ఒకడు ఎలా బతికాడు. ఇయన్నీ ఆలోచించండి. మొన్న ఒక ఫ్లైట్ కూలింది మీరు చూసారు కదా! ఆ ఫ్లైట్‌లో ఒక్కడు ఎలా బతికాడు? మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారు? ఆ ఒక్కడు చేసిన పుణ్యం ఏంటి? ఆ ఒక్కడు చేసిన శాంతం ఏంటి? అతని ధర్మం ఏంటి? ఇలాంటి అద్భుతమైన పాజిటివ్ కథలు వినండి. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, శాంతం వస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వంశీకిరణ్ సార్. అద్భుతమైన విషయాలు అందించారు. సో ఇది మిత్రులారా, విన్నాం కదా మనం బాహ్య యుద్ధం అంతర్యుద్ధంలో ఈరోజు భయం గురించి మాట్లాడాం. ఎక్కడో ఏదో జరగబోతుంది లేదా ఎక్కడో ఏదో జరుగుతుంది అంటే వారి ఉదాహరణే చెప్పారు. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే మనం సోషల్ మీడియాలో న్యూస్లో చూస్తున్నాం. ఒక హీరో ఫ్యామిలీతో పాటు అక్కడ చిక్కుకున్నాడు అనగానే మనం కూడా ఎక్కడెక్కడ ఉంటున్నాం అనే ఎనలేని భయంతో ఉంటున్నాం. సాధకులైనా సాధన లేని వారైనా మనం ధర్మయుతంగా ఉండడం ఇంపార్టెంట్. ముఖ్యంగా సాధకులు, ఆత్మజ్ఞానం తెలిసిన వారు, సత్యం తెలిసిన వారు ఎవ్వరి వైపు కాకుండా ఒక ధర్మం వైపు, శాంతం వైపు ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎవరి ఒకవైపు ఉన్నా ఏం జరుగుతుందో వారి మాటల్లో విన్నాం మిత్రులారా. కాబట్టి మనం ఎవరైతే సత్యవంతులు అనుకున్నామో, ఎవరైతే అహం బ్రహ్మస్వి అని తెలుసుకున్నామో మనమే చాలా జాగ్రత్తగా మాట్లాడడం ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాం మిత్రులారా. ఎందుకంటే మన మాటలతో, మన ఆలోచనలతో, మన చేతలతో ఇంకా ఎక్కువ విస్ఫోటనాన్ని కలిగిస్తున్నామేమో అనేది చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు మాట్లాడినా మనం ప్రపంచ శాంతి గురించి మాట్లాడడం, ఎదుటి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడం. మనం ఎన్నో విషయాలు మనకు అందించారు. మనకు అంటే ఎటు సపోర్ట్ లేకుండా ధర్మయుతంగా ఉంటే ఏం జరిగింది? మహాభారత యుద్ధంలోనే ఎవరైతే 5 ఊళ్ళు ఇస్తే చాలన్నారో వాళ్ళు పరిపాలించలే, మాకే మొత్తం కావాలి అన్నారు వారు లేరు. ఏది లేకుండా ధర్మయుతంగా ఉన్న ఒక వ్యక్తి పరిపాలించడం, ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. సో కాబట్టి మిత్రులారా, మనందరం ప్రశాంతంగా, వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి. ప్రపంచం శాంతిగా ఉండాలంటే వ్యక్తిగా మనం ప్రశాంతంగా లోపల ఉండడమే కాదు మిత్రులారా, మన ఆలోచనలు, మన మాటలు కూడా శాంతంగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ ఎపిసోడ్ ద్వారా వంశీకిరణ్ గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరం శాంతంగా ఉందాం, ధ్యాన సాధన చేద్దాం, శాకాహార ప్రచారాలు చేద్దాం. ఇదే మన ధర్మయుతంగా జీవించడం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థాంక్ యూ ఆల్.